అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న నిన్న బడ్జెట్ సమావేశంలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ రిలీజ్ చేశారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు సుమారు 3 లక్షల కోట్ల రూపాయల పైచిలుకులు ఆంధ్ర రాష్ట్రానికి బడ్జెట్ రిలీజ్ చేశారు. ఎలా అనిపిస్తుందని? అంటే ఆంధ్ర రాష్ట్రంలో మొదటిసారిగా ఇంత బడ్జెట్ రిలీజ్ చేయడం కనుక ఆంతర్యం ఏంటి, అసలు ఏంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఒకవేళ? అంటే ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఏదైతే ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ఒక రకంగా సాహసోపేతమైన బడ్జెట్ కానీ మనం చూడాలి. ఎందుకంటే గత 5 ఏళ్లలో అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ఆర్థికంగా సర్వనాశనం చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు ఈ బడ్జెట్ మీద కూడా విమర్శలు చేయడం చాలా హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగాల్సిన ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి అప్పు లేనిదే రాష్ట్రంలో ఏ పథకం కూడా అమలు చేయలేని పరిస్థితికి, అలాంటి దివాళా స్థితికి తీసుకొచ్చిన ఆ పార్టీ అసలు ఆ పార్టీకి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి కానీ అర్హత కానీ ఖచ్చితంగా లేదు. సో ఈరోజు ఏదైతే ఈ సాహసోపేతమైన నిర్ణయం దాదాపు 3.22 లక్షల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం అనే దాని కనుక మనం చూసుకుంటే అన్ని రంగాలకి కూడా సమపాళ్లలో ఒకదానికి ఎక్కువ పెట్టాము ఒకదానికి తక్కువ పెట్టాము అనేది లేకుండా అన్నిటికీ సరిపడా ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థని అలాగే దానికి సమకూర్చుకోగలిగే డబ్బులు ఉన్నాయా లేదా అనేది చూసుకుని అన్నీ తెచ్చుకోగలమా లేదా అనే దాన్ని బట్టే వీళ్ళు బడ్జెట్ని రూపకల్పన చేశారనేది అయితే నాకు అనిపిస్తూ ఉంది. సో మరి చాలామంది ఆర్థిక నిపుణులు కూడా దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఏది అమలు చేయాలన్నా కూడా అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి. కానీ కొంతవరకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్ర జీడిపి దాదాపుగా 12.9% అయితే పెరిగినట్టుగా కూడా అయితే గణాంకాలు చెప్తా ఉన్నాయి. మరి దీన్ని బట్టి మనం చూస్తే ఖచ్చితంగా ఒక రకమైన ప్లానింగ్తో కూటమి ప్రభుత్వం వెళ్తుందనేది అయితే అనిపిస్తూ ఉంది. ఈరోజు 3.22 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అంటే దాంట్లో 80% వరకు కూడా బయట నుంచి ప్రభుత్వం సమకూర్చుకోగలుగుతూ ఉంది అనేదైతే పయ్యావుల కేశవ్ గారు చెప్తా ఉన్నారు బడ్జెట్ ప్రకారం. మరి మిగిలిన 20% పరిస్థితి ఏంటి అంటే కేంద్రం ద్వారా కానీ లేదంటే కేంద్రం నుంచి కానీ ఆ 20% కూడా తెచ్చుకుని ఈ 3.22 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని అయితే రాష్ట్రంలో అమలు చేసే విధంగా అయితే చాలా చక్కటి ప్రణాళికనైతే ఇక్కడ వాళ్ళు రూపొందించుకోవడం జరిగింది. ఇక మరి రూపకల్పన వరకే అది పరిమితం అవుతుందా, అమల్లోకి వెళ్తుందా అనేది ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. అంటే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు లేకపోయినప్పటికీ కూడా గతంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కావచ్చు లేదంటే నేషనల్ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ అంశాల మీద కొన్ని డౌట్లను అయితే లేవనెత్తున్న పరిస్థితి. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే మనం చెప్పలేము, కాంగ్రెస్ పార్టీకి కానీ లేదంటే వామపక్షాలు లెఫ్ట్ పార్టీలు ఏవైతే సిపిఐ సిపిఎంలు ఉన్నాయో వాళ్ళకి కానీ నేను చాలా బలంగా అయితే చెప్పగలను. ఇప్పుడున్నదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు, కూల్చడమో దోచుకోవడమో లేదంటే అప్పనంగా అప్పులు తీసుకొచ్చి దాచుకోవడమో లాంటివి ఈ కూటమి ప్రభుత్వానికి తెలియదు. వీళ్ళు అప్పులు తీసుకొస్తే ఆ అప్పులు అన్నా పైసాతో సహా దేనికి ఖర్చు పెట్టారు, ఎందుకు ఖర్చు పెట్టారు అనేది ఆన్లైన్లో మనం కొట్టగానే పబ్లిక్ డొమైన్లో కనిపించే విధంగానే వాళ్ళు పెడతారు. సో మరి అలాంటి డౌట్లు ఏమైనా ఉంటే ఆ పార్టీలన్నీ కూడా రేపు ఈ అమలు చేసిన ఈ బడ్జెట్ ఎక్కడ దేనికి ఎంత ఖర్చు పెట్టారనేది ఆన్లైన్లో చూసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఇక ఇందులో మనం కొన్ని కంపారిజన్స్ కూడా చేసుకోవచ్చు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్ ప్రణాళికలు కావచ్చు, ఇప్పుడు మొట్టమొదటిసారిగా కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన ఈ బడ్జెట్ని కానీ మనం చూసుకుంటే చాలా వ్యత్యాసం ఉందండి రెండింటికి. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అంకెల గ్యారెడీలు చేసేది. మేము అన్ని లక్షల కోట్లు బడ్జెట్ పెట్టాము లేదా ఇన్ని లక్షల కోట్లు బడ్జెట్ పెట్టాము. సో బడ్జెట్ పెట్టారు, ఉపయోగం ఏది?
మీరు పెట్టిన బడ్జెట్లో ఒక్క రూపాయి అన్నా ప్రజల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టారా, లేదా వెచ్చించారా? లేదా మీరు గొప్పలు చెప్పుకున్న పథకాలు ఉన్నాయి కదా, ఆ పథకాలకు ఏమన్నా వెచ్చించారా? మీరు ఒక లెక్క వేశారు. అప్పుడున్న బుగ్గన రాజేంద్రనాథ్ ఆర్థిక మంత్రి గారు ఆ లెక్కలను చదివేవారు. మిమ్మల్ని మోసి మీకు భజన చేసేవాళ్ళు, అయ్యో మా ప్రభుత్వం గొప్పగా బడ్జెట్ ప్రవేశపెట్టేసింది, గొప్పగా అమలు చేసేసింది అని చెప్పి ₹5 పేటీఎం బ్యాచ్తో డప్పులు కొట్టించుకున్నారు. వాస్తవంలోకి వెళ్తే రాష్ట్రంలో ఒక అభివృద్ధి పని కనపడలేదు. ఉద్యోగులకు సరైన సమయానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, రోడ్లు చూస్తే సర్వనాశనం చేసేసిన పరిస్థితి. ఒక్క ముక్కలో చెప్పాలని నేను మొదట్లో చెప్పినట్టు ఆర్థిక వ్యవస్థని దివాళా స్థితికి తీసుకొచ్చేసిన పరిస్థితి మీ ప్రభుత్వం ఉంది గతంలో. కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఇంత గొప్ప సాహసోపేతమైన బడ్జెట్ని తీసుకొచ్చి మేము అమలు చేస్తాము, అభివృద్ధి చేస్తాము అని చెప్పి బల్లగుద్ది మరీ చెప్తా ఉంటే దాంట్లో కూడా తప్పులు వెతికి విమర్శలు చేయాలనే పనే పెట్టుకుంటే ఎవరికి ఉపయోగం అండి? మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఈ బడ్జెట్లో ఏదైతే నిరుద్యోగ భృతి, తర్వాత మా ఉచిత ఆర్టీసీ బస్సు అని చెప్పన్నారు, ఇవన్నిటికి కుంటుపడిపోయింది. బడ్జెట్లో ఏమీ చూపించలా, కేవలం అంకెలు మాత్రమే పరిమితం అయ్యి పెడతానన్నవాడు ఏవి కూడా అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం డ్రామాలు వేస్తుందని చెప్పి వెంటనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇలా ఫేక్ వార్తలకు సృష్టించడం మొదలు పెట్టేశారన్న. ఇలాంటి వరకు ఏం చెప్తారన్న? సో బ్రదర్, మీరు అన్న మాట కూడా వాస్తవే. ఈ వైసీపీ బ్యాచ్ అంతా కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం గురించి కావచ్చు, లేకపోతే ఏదైతే నిరుద్యోగ భృతి గురించి కావచ్చు, అలాగే తల్లికి వందనం అంశం మీద కావచ్చు, వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. బడ్జెట్లో ఉచిత బస్సు పథకం గురించి ఊసే లేదంటున్నారు వీళ్ళు. ఉచిత బస్సు అనే పథకం అనేది సరే, సూపర్ 6 పథకాల్లో అదొక పథకం. అది అమలు అవుతుందా అవ్వదా, అసలు ఆచరణ సాధ్యంలో దానికి ఎదురయ్యే ఆటుపోట్లు ఏంటి, దాంట్లో ఉన్న సమస్యలు ఏంటి? ఇప్పుడు ఒక పథకం మనం మేనిఫెస్టోలో చేర్చామనుకోండి, మేనిఫెస్టోలో చేర్చిన తర్వాత అది మనం ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము అంటే దాని మీద ఒక స్టడీ అనేది జరగాలా లేదా? ఇప్పుడు పక్క రాష్ట్రం ఎక్కడి దాకా ఎందుకండి, కర్ణాటకలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు ఉచిత బస్సు ప్రయాణం జరుగుతూ ఉంది. అక్కడ ఎంత వ్యతిరేకత కనిపిస్తూ ఉంది ఉచిత బస్సు ప్రయాణం మీద. ఇప్పుడు ఆ తప్పులేమీ జరగకుండా ఒక ఇచ్చిన పథకం అందరికీ ఉపయోగపడేలాగా జరగాలి అంటే దాని మీద ఒక స్టడీ జరగాలి కదా. అది జరిగిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణం అనేది అమల్లోకి వస్తుందో, దానికి ఎంత వెచ్చించారు, ఎంత వెచ్చించబోతున్నారు అనేది దానికి లెక్కలు అనేది బయట పెడతారు. ఇప్పటికైతే క్లారిటీ ఉంది కదా, ఉచిత బస్సు ప్రయాణం వీలైనంత త్వరలో మేబీ ఉగాది కావచ్చు, లేదంటే మే నెలలోపు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉండబోతుంది రాష్ట్రంలో అనేది కూటమి ప్రభుత్వం చాలా బలంగా చెప్తా ఉంది. ఇంకా దీన్ని వాళ్ళు విమర్శించే పరిస్థితి ఏంటి ఇక్కడ నాకు అర్థం కాదు. ఇక అలాగే నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. మేబీ రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, సో వాటికి సంబంధించిన డేటా అంతా తెచ్చుకుని దానికి ఒక ప్రణాళిక వేసుకుని ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి మనం ఎంతవరకు ఇవ్వగలం, ఎంతమందికి ఇవ్వగలం అనేది చూసుకుని ఆ పథకం అనేది అమలు చేయడం అనేది జరుగుతుంది, ఖచ్చితంగా జరగబోతుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇక వీళ్ళు మిగిలిన అంశాల మీద కూడా వీళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏది ఉచిత గ్యాస్ బండ గురించి కావచ్చు, లేదా అలాగే తల్లికి వందనం గురించి కావచ్చు. అసలు నాకు అర్థం కాక అడుగుతాను, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన పెట్టిన పథకం పేరు ఏంటంటే అది అమ్మఒడి. ఎంత కేటాయించారండి ఆయన బడ్జెట్లో? ఆఖరి బడ్జెట్లో చూసుకుందాం. సరే, ముందు బడ్జెట్లు అంటే వదిలేద్దాం. ఆయన ఆఖరి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఎంత పెట్టారండి ఆయన బడ్జెట్లో? 5,000 కోట్లు అండి. 5,000 కోట్లు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు. మరి ఇప్పుడు బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి కూటమి ప్రభుత్వం ఎంత వెచ్చించిందండి? 9,500 కోట్ల రూపాయలు దాదాపుగా అక్షరాల. ఎంత వ్యత్యాసం ఉందండి దానికి దీనికి? 4,500 కోట్ల రూపాయలు. అంటే ఎవరు ఎక్కువ పెట్టారు ఇక్కడ? అసలు ఆ 9,500 కోట్లు కూడా సరిపోవు, ఇంకా 3,000 కోట్లు 4,000 కోట్లు కావాలి అని చెప్పి వీళ్ళు చేస్తూ ఉన్నారు. మీ దగ్గర ఉన్నాయి కదండి, గత 5 ఏళ్ళలో దాచుకున్నారుగా, దోచుకుని అవి బయట పెట్టండి, ప్రభుత్వానికి ఇవ్వండి. ప్రభుత్వం అప్పుల్లో ఉంది కదా, మరి ఈ పథకాలన్నీ అమలు చేయాలి, నిజంగా ప్రజల మీద మీకు అంత
ప్రేమాభిమానాలు ఉంటే మీరు దోచుకున్న డబ్బు బయట పెట్టి, లేదంటే మీరు కష్టపడి సంపాదించుకున్నారని చెప్తారు కదా, ఆ కష్టపడి సంపాదించిన డబ్బుని ఆపదలో ఉన్న ప్రభుత్వానికి అప్పుగా ఇచ్చి ఆ పథకాలు అమలు చేయండి అయ్యా అని చెప్పి ప్రజల మీద మీకున్న ప్రేమని పంచుకుంటే ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు, నమ్ముతారు. అంతేగాని ఎక్కడో ఒక మూల కూర్చుని బురదలో ఒక రాయేసేసి ఆ బురద అధికార పక్షం మీద పడి దానికి అంటుకుని ప్రజలు దాని మీద బురద ఉంది చిచ్చి అని చెప్పి మీ చెంతకు చేరతారనే ఈ దుర్మార్గపు కుట్రలను ఇంకెంతకాలం ప్రజలు హర్షిస్తారనుకుంటున్నారు నాకైతే అర్థం కాదు. ఓవరాల్గా అయితే ఈ బడ్జెట్ మీద పెదవి విరిచిన విశ్లేషకులు కానీ మేధావులు కానీ అయితే నాకైతే ఈ 2 రోజుల్లో ఎక్కడా కనపడలేదు. మేబీ అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు కనపడితే నాకు ఒక వీడియో పంపించారంటే వాళ్ళు నిజంగా మేధావులా లేదంటే పేటీఎం బ్యాచ్ అనేది నేను చెప్పక్కర్లా, ఆ వీడియో చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న.